విద్యార్థులారా ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయాన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే భారతదేశాన్ని అతలాకుతలం చేస్తున్న ఉగ్రవాద చర్య అనేది చాలా క్రియాశీలకంగా మారింది. ఇందులో భాగంగానే గత 2 రోజులుగా ఢిల్లీలోని ఎర్రకోటలో ఉగ్ర మూకలు భారతదేశం పైన దాడి చేసి భారతదేశ ప్రజలందరినీ అతలాకుతలం చేసి వారి జీవన విధానాన్ని, వారి జీవన స్రవంతిని కూడా చిన్నభిన్నం చేయడంలో కీలకంగా మారి మన దేశ ఆర్థిక వ్యవస్థను, దేశ భద్రతను, దేశాన్ని కీలకంగా ఆందోళన పరచడంలో వాళ్ళు కీలకంగా ఉండడం జరిగింది. ఇందులో భాగంగానే అసలు ఉగ్రవాదం అంటే ఏంటి, అసలు ఈ ఉగ్రవాదానికి కారణాలు ఏంటి, అసలు ఉగ్రవాద సంస్థలు ఏంటి, ఈ ఉగ్రవాద సంస్థలు భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని ఏ విధంగా అనుకుంటున్నాయి, వాటికి గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. అసలు ఉగ్రవాదం అంటే ఏంటంటే మిత్రులారా, ఈ రోజు అసలు మత ఛందస్సవాదం అనే విధానాన్ని అవలంబిస్తున్న పాకిస్తాన్ గత 3 దశాబ్దాలుగా భారతదేశం పైన విశృంఖలంగా ఉగ్రవాద చర్యలను పెసిగొడుతూ ఉగ్రవాద సంస్థలకు ఆర్థికంగా, నైతికంగా వారికి అండదండగా ఉంటూ భారతదేశాన్ని సర్వనాశనం చేయాలనే వారి ఉద్దేశం అనేది చాలా క్రియాశీలకంగా మారింది. అందులో భాగంగానే ప్రపంచంలోని అతిపెద్ద ఉగ్ర సంస్థలైన జైషే మొహమ్మద్, ఐసిస్ సానుభూతులను ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ అనేది కీలకంగా మారిన పరిణామ క్రమంలో సోషల్ మీడియా ద్వారా వారి యొక్క రిక్రూట్మెంట్ ను పెంచి పోషిస్తూ భారతదేశంలోని ఛందస్సవాదానికి సంబంధించిన విధానాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే వారికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తూ భారతదేశం పైన ఉసిగొల్పడం జరిగింది.